హాయ్. ఆత్మన్యూనతా భావనల చీకటి గృహల్లో అలమటిస్తూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకి, స్వీయ హింసలకి పాల్పడే వారి సంఖ్య అనూహ్యంగా దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతోందనేది ఒక వాస్తవం. ఇది సామాజిక శ్రేయోభిలాషులకి, మానసిక విశ్లేషకులకు కూడా భయాందోళన కలిగించేటువంటి అంశమే. ముఖ్యంగా ఈ ఆత్మన్యూనత అంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటి ఈ మానసిక జాడ్యంలో ప్రధానంగా వ్యక్తి తమను తాముగా తక్కువ చేసుకోవటం, ఇతరులతో పోల్చుకుంటూ, అదే సందర్భంలో బాల్యం నుంచి కుటుంబాల్లో కూడా తమ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చి ఆత్మన్యూనత భావాలకి ప్రోధి చేయటం అనేది ఇంకొక విషయం. 3 స్కూల్స్లో కానీ కళాశాలల్లో కానీ గ్రేడింగుల పేర్లతో ఈ తారతమ్యతలు ఈ ఆత్మన్యూనత భావాల్ని పెంచి పోషిస్తూ పెరిగే ప్రతి దశలో కూడా అభివృద్ధి నిరోధకంగా ఈ ఆత్మన్యూనత భావాలు అనేవి పెరిగి ఆత్మస్థైర్యాన్ని కొరబడిచేటువంటి పరిస్థితులు మనం ప్రధానంగా గమనంలోకి తీసుకోవాలి. ఏ వ్యక్తి కూడా అత్యంత గొప్పవాడు కాదు, ఏ వ్యక్తి కూడా అత్యంత తక్కువవాడు కాదు. ప్రతి మనిషిలో కూడా తమదైన శైలిలో తమకి నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాలు ఏమిటనేది తమకు తాముగా పరిశీలించుకోవాలి. లేదా తమకు సంబంధించినటువంటి నైపుణ్యాలు అంటే స్ట్రెంగ్స్ ఇతరులతో పంచుకోవటం ద్వారా ఆత్మస్థైర్యాన్ని నింపుకొని అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. అంతేకాని ఆత్మన్యూనతతో బాధపడిపోయి అపసవ్య విధానానికి గనక పాల్పడినట్లయితే భవిష్యత్తులో ఉజ్వలంగా ఎదిగేటువంటి అనేక అవకాశాలని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇది కేవలం విద్యకు సంబంధించింది కాదండి. విద్యతో పాటుగా ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు, లేదా ఇతరత్ర ఏ విషయాలకు సంబంధించిందైనా కావచ్చు. అసలు ఇతరులతో పోలిక అనేది ఒక విధంగా మనని వెనకడుగు వేయిస్తుంది అని ఒక వాస్తవం. మనకి మనంగా మన శైలిలో మనం ఏ విధంగా మనకు సంబంధించిన స్ట్రెంగ్స్ని అంటే నైపుణ్యాలని డెవలప్ చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉండాలి. మన బలాన్ని మనం పెంచుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. అంతేగాని ఆత్మన్యూనతా భావాల్లో చీకటి గృహంలో కనుక అలమటించి అపసభ్య విధానాలకి మనం గనక పాల్పడినట్లయితే ఈ జీవితానికి అర్థం అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కడూ శక్తిమంతుడే. జయం అంటే విజయం ఎంత సహజమో అపజయం కూడా అంతే సహజం. కానీ ఈ రెండు కూడా మనం పరిశీలించుకోవటం ద్వారా అపజయాన్ని మన యొక్క బలాలతో అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంతే తప్పించి అపజయం వచ్చింది కదా అని కుంగిపోవటం, లేకపోతే ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకోవటం అనేది సరైనది కాదు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా గమనించండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ ప్రపంచం మొత్తానికి వెలుతురు ఇచ్చినటువంటి ఒక మహనీయుడు. దేదీప్యమానంగా ఇవాళ ప్రపంచం మొత్తం కాంతి కిరణాలతో విరాజిల్లుతుంది అని అంటే దాని మూల పురుషుడు థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్నో ఫెయిల్యూర్స్ ఆయనకి అయినా కూడా మొక్కమని ధైర్యంతో ప్రతి ఫెయిల్యూర్ని ఒక పాఠంగా తీసుకున్నాడు. ప్రతి అడుగుని ఒక పాఠంగా తీసుకున్నాడు. తర్వాత క్రమంలో ఎన్ని వందల ఆవిష్కరణలు థామస్ ఆల్వా ఎడిసన్ ఈ ప్రపంచానికి అందజేసేయటమే కాకుండా ప్రతి ఒక్క దిశను కూడా మార్చగలిగినటువంటి పరిస్థితి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ఫూర్తిగా ఆలోచించి తమలో ఉండేటువంటి నైతిక బలాలని పరిశీలించుకునేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాలి. ఆత్మస్థైర్యం ఎంత గొప్ప స్ఫూర్తిని, శక్తిని మనలో కలుగచేస్తుందనంటే నీరు లేని ఎడారిలో కూడా కన్నీళ్ళైనా తాగి బతకాలన్నట్లుగా ఒక కవి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఆత్మస్థైర్యం అనేది విడిచే ప్రసక్తి ఏ మనిషికి కూడా కలగకూడదు. పూర్వం పెద్దలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుండేవాళ్ళు. నిజంగా అది ఒక ఉత్తేజకరమైన స్ఫూర్తిదాయకం కూడా. ప్రపంచం మొత్తానికి సహజమైనటువంటి తన యొక్క కాంతి కిరణాలతో వెలుగునిచ్చేటువంటి సూర్యుడు అస్తమయం సమయంలో విచారంగా ఉండేవాట.
అయ్యో, ఈ ప్రపంచం మొత్తానికి నేను వెలుగులు అందించానే, నేను అస్తమిస్తే ఈ ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుంది ఎట్లా అని. అప్పుడు ఒక చిన్న ప్రమిద భరోసా ఇచ్చేదిట. నీ ప్రయాణం నువ్వు కొనసాగించు, అప్పటి వరకు నేను ఈ ప్రపంచానికి భరోసా ఇస్తా. ప్రతి కుటుంబంలో కూడా నా యొక్క చిరు దీపంతో వెలుగుల్ని ప్రసరింపజేస్తా. ప్రతి కుటుంబంలో కాంతి రేఖల్ని ప్రసరింపచేస్తా. ఒక కుటుంబం, 10 కుటుంబాలు, వందలు, వేలు, లక్షల, కోట్ల కుటుంబాలకి చిరు దివ్యతో వెలుగుల్ని మేము ప్రసాదిస్తానని ప్రమిద భరోసా ఇస్తుందట. వాస్తవం. చీకటి గృహల్ని ఛేదించి చిన్న కాంతి కిరణంతో దేదీప్యమానం చేసేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉంటాయి. కానీ దానికి కావాల్సింది ప్రధానంగా మన యొక్క ఆత్మ పరిశీలన, సంయమనం. అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవితాల్ని బలి చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు. నిజంగానే ఒక సూర్యుడికి ఒక చిన్న దీపం భరోసా ఇచ్చి ఎంత స్ఫూర్తిదాయకంగా ఆత్మన్యూనత భావాలు ఉన్న వాళ్ళల్లో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగుల కోసమే మన జీవితం అనేది ఎల్లకాలం ఎల్లప్పుడూ కొనసాగాలి. ఆ దశ, ఆ దిశ కోసం అనుక్షణం మనం ప్రయత్నం చేస్తుండే ఉండాలి. మానవ జన్మ సాఫల్యం కోసం, మానవ జన్మ ఇతరులకి ఆదర్శం కోసం. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి. లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.